మహామంత్రి ఎక్కడానికి ఏనుగులు, సరే ఏలటానికి రాజ్యం, అవునయ్యా, సవ్వారి చేట గుర్రములు, గుర్రములు, పండన పానుపులు, పానుపులు, కూర్చొని కుర్చీలు, ఆహా, ఎటువంటి కొరత లేకుండా పాలుగుండా పరిపాలన చేస్తున్నాను రా. మళ్ళీ నిండుకొని మెత్తోళ్ళు పెళ్లికి సైన్ ఉంగరం పెట్టింటే కుదబెట్టేసినావు మగమ్మయ్యా, నాకేం కొరవ చైన్ ఉంగరాలు కుదపెట్టినో, మాకేమో తక్కువ. చూసి మాట్లాడు మాటలు. మహామంత్రి 70,000 పెడితేవా లచ్చ కొన్ని మగమ్మయ్యా ఎంత పెట్టండి నాకు తెలిసినవి లే. మేమేమో పరాక్రమేమిరా మహామంత్రి. ఇడిపిస్తావా అక్కడేనా? అక్కడే కొన్ని మగమ్మయ్యా, మాకేం కర్మ విడిపించండి. పెట్టిన వాళ్ళు పెడతారా, మాకేమి తక్కువ. తెలుసు కదా నా కథ. మహామంత్రి అయ్యమ్మ వెనకాల ఉంది. మహామంత్రి అతుని కాక ఎంకనో తెలుపు తాను వాళ్ళకి చివరా 12 మంది పాలికాళ్ళు రా. మహాప్రభు తగ్గించుకోరే. పెద్ద 12 మంది పాలికాళ్ళు, సరే 100 మంది కూలి వాళ్ళు. ఆహా, అవునరా, ఏడ కూలోళ్ళు మా ఇంట్లో 100 మంది. అట్లయితే మన మీ అమ్మ ఎర్రోళ్ళ ఇంటికాడ పెళ్ళి అయితే అంటే దొరికి నచ్చి అన్నం పెట్టించుకొస్తానే. మగమ్మయ్యా, మా అమ్మ ఎడిపోతుంది అన్నం పెట్టించుకోను. పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు బట్టలు ఎత్తుకొని పోతానేది మా అమ్మ. మహామంత్రి షారుకు షమ్మ కవర్లా మగమ్మయ్యా, యాదాంట్లకి ఎత్తుకొని పోతారు మాకు తెలిసినేమిరా. ఏ జాగ్రత్త మాట్లాడి నడుపుతా పిచ్చిలు పిచ్చిలు ఏమనుకుంటావు నువ్వు? మేమేం మా పరాక్రమేమిరా మహామంత్రి. నరుకుతావు మన ఆడ మీ ఇంటికాడ ఎవరో రంపుకొచ్చాలకి ఇంట్లోకి గెడేసుకుంటువే. గెడేసుకునేది కాదురా, నిద్ర వస్తుంటే శబ్దం వినపడకూడదని లోపలివి గెడి పెట్టుకొని పడుకోండా. పడతారని కదా రెడ్డి వారిని ఎవరు టచ్ చేసేది? నేను బయట అడిగి పెడితే ఆడవాళ్ళు ఆడ వెళ్ళిపోతారు తెలిసిన. నీళ్ళు పోసుకోవే ఎందుకురా? అప్ప రెడ్డి వారు వస్తుంటే ఆడ కొడతాడు అని భయపడతారా మహామంత్రి. సంఖ్య తింటావు అది ఎట్లా తెలిసిపోయింది నీకు అన్ని అట్లా. భరిస్తాను మహామంత్రి, నా పాలగుండాపురి పట్టణమున పట్టణమున నా ప్రజల రుసుకుముగా ఉన్నారు కదా. కుశలమే సుఖమామని రాజ్యం మెల్ల నొప్పు కట్లేసింది. మగమ్మ నేను చనిపోయినాను ఎవరియా? ఒకవేళ నన్ను మెచ్చి పులహారంలా కాదు వేసేది. ఎట్లా తీసి మడకై తీసి మడప పైన మడకేమనింది. చిట్టపట్ట చిన్న కొళ్ళు పడుతూ చెట్టు నీడపై కడివెడుతూ చెప్పలేని హాయి జక్కికేస్తున్నారా? రాదంటే లే చలి చలిగా గెలివేస్తుంటే పద సంతల పదం. సంతల కాదు పత్తండి ఎప్పుడు దేంటిదే పోలాది చెనుకు పడి తీసి మెడకేస్తావు నువ్వు. ఎటువంటి భయబుద్ధి లేదు. ఏమిటి చేసింది నువ్వు? పోలాది చెనుకు పడి తీసి మెడకేస్తావా?
తీయచ్చట్ల నేను తీసేస్తానంటే ఓ నాటికి రావమన్నా ఒక గంట సేపు ఉంటే బాత్రూమ్లో బాత్రూమ్ ఏం పండ్రి నీకు తీసేస్తా అంటివే నేను అనింది మెడ మీద తల దిగబడి రావో మాకేం పని దిగోకో భయపడాలా రెడ్డి వారు వస్తుంటే కచ్చ 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 వండకల్లట్లే అక్కడి నుంచి వచ్చేటప్పుడు భయపడాలా ఏం రెడ్డి వారి దగ్గర పేసట్లా నిన్ను చూస్తే భయం లేదు గిని చూస్తారా సరే మళ్ళీ తెలుసు కదా నా కథ మహామంత్రి నా పాల్గొండాపురి పట్టణమున నా ప్రజలలో రుసుముగా ఉన్నారు కదా అలాగైతే నేను కొత్తగా కట్టించిన కొలువు సావిడి కస్తూరి గంధములతో నీల గోమేధికములతో బహు శృంగారముగా అలంకరించి ఉన్నారా తక్షణమే కొలువు తరపారు చేరునరా కొత్తగాను కట్టించినారు సిక్కావత్తు కాదురా చిరునాగరెడ్డి చెప్పు ఏడు కూర్చోండి నువ్వు కుర్చీలో రెడ్డి వారి సింహాసనం అది దీనిపైకి నువ్వు ఎక్కకూడదు నువ్వు మేము ఎక్కచ్చు నేను ఎక్కకూడదురా మీ డాడీ చంపాయిచ్చినాడు పద్దనకి వేసుకొని వెళ్ళిపోతారు బాడి కూర్చో ఎవరే కూర్చోండి వాళ్ళంతా కూర్చోండి అక్కడ ఉంటావని బాడి కూర్చుని రా ఉంటే రెడ్డి వారి సింహాసనం సరే నువ్వు నేను కొట్లాడుకుండేది వద్దు ఎవరైనా పెద్దవాళ్ళతో అడుగుదాం అడుగు పెద్దప్ప ఓ న్యాయం చేతి బాగా లావుకుండా దున్నపోతాం మగ రా పెద్దప్ప దేవుడు ఉండేటుండవా బా వీడు పర్మనెంట్కి నన్నే పిల్లని నేనే పెద్దప్ప అయిపోయి చెప్పినాడు చిన్నాగిరెడ్డి ఆడు సింహాసనమా దాని మీదకి నేను ఎక్కకూడదంటే పోయ్యా రే వాళ్ళు రెడ్డివారు కాబట్టి వాళ్ళు ఎక్కొచ్చు మన కూలోళ్ళు మనం ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదామని ఏమన్నా పంచాయతీలు ఉంటే రా పెద్దప్ప బాగా లావుకుండా ఏం తింటావేమ్మా ఏమి తింటారు గడ్డి తింటారేమే గిడ్డు తినేట్టుకుంటే మా ఇంట్లో 6 బకెట్లు కుడుతుంది ఎత్తుకొని వెళ్ళిపో ఉప్పు వేసుకొని అట్లా తాగి పిలిస్తే రా కూర్చోపో పో నా కొడక ఏం చెప్పారు అలా చెప్పారా కొలువు శృంగారమ్మతున్నాడు నన్ను లోపలికి రారా అన్నాను లోపల పిలిచా నువ్వు మళ్ళీ తిన్నాడు తీసుకొని పోతాండి పడింది కట్టే కొట్టలేదు రింగా దీనిపై నువ్వు కూర్చున్నావు కనుక నీట్గా శుభ్రపరచమరా కొలువు శృంగారమ్మతున్నాడు నువ్వే అంతలెక్క తుడుసు అంటివే అంతలెక్క కాదురా దాని పైన దుడుచు పైకి ఎత్తినట్టు దుడుచమని నేడా ఎప్పుడు అంతలెక్క దుడుచమనిట మాడు ముందు 7 పూట వచ్చింది రాదులే అంత మాటలకి ఎదుర్కొంటే జ్వరం గిరం వచ్చి అట్లా గేలిపోతే నడుములే కదా నీకు నడులు పోతే మళ్ళీ వస్తా ఏమిరా సాలిచ్చింగా ఏమిరా నాకు బెల్లం కల్లా ఉంది కదా నాకు తెల్ల బెల్లం కల్లా పోరా ఇప్పుడు డాడీకి బేది మేము అంటే ఫోన్ మాట్లాడికి నెలలు జీతాలు ఇస్తాడు ఏం చేయాలా రెడ్డి వారు అలసిపోయినా మాకు ఒళ్ళు పట్టల్లా చేస్తాడు ఎందుకు కొంత ఏమియా ఏదేవ్రీ మసాజ్ అంటివా నీ మగమ్మ మా కాళ్ళ కింద వరకు రా మసాజ్ నువ్వు జోబీలో జిట్టకాయ గుడ్లు పెట్టుకోండవా జిట్టకాయ గుడ్లు కాదురా గుండుకొండయ్యా మహామంత్రి అవి కాలుద్దామా నువ్వా మహామంత్రి అప్ప నా కథకు అయిపోయారప్ప రే
నేను ఈ కొల్ల కుటుంబం కూర్చున్నాను కావున కావునా ఇప్పుడు అంత ప్రమణ కరిగి గరి 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 నా భార్య అందాల రాణి వావ్. అపురూపవతి సుందరాంగి కొండమ్మ దేవుని జారమని పిలిపించరా సరేపా ఏం చెప్తావు అప్ప చెప్పినాడు అవును. రాళ్ళంటే అని చెప్తా అది పోరలే పడిందనుక గర్రమని తిరుగుతావు ఉత్తరూపక వాళ్ళ అత్తోళ్ళు పెళ్ళికి సైన్ ఉంగరమో గ్రూపులో ఎత్తుకొని కట్టింటి మగాన్ని పెట్టుకొని 3 నెలలకే కుదవబెట్టినాడు ఈరోజు మా తెలుగు తల్లికి మంగళ ఏమి మగమ్మయ్య ఈయన సొత్తులన్నీ పెట్టిన పెళ్ళమ్మన్నా ఇడిపించాలి కదా జనగా మా ఎక్కడుందా ఆహా పగలే వెన్నెలా జగమే ఊయలా పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోని చందమామ తొంగి చూసే నీటిలోని కలువ పామ పొంగి పూసే నింగిలోని చందమామ తొంగి చూసే కలువ పామ పొంగి పూసే నీ అనురాగమే జీవన రాగమై ఈ అనురాగమే జీవన రాగమై ఇలపై తేనెగల్లు కురిసిపోదా పగలే వెన్నెలా